తల్లి దగ్గర చిత్రకళలో ఓనమాల నేర్చుకున్న ఓ యువకుడు ఢిల్లీ స్థాయిలో బహుమతులు గెలుచుకున్నాడు. విశాఖకు చెందిన సిద్ధార్థ్ రిషి చిన్నతనం నుంచే డ్రాయింగ్లో ఎన్నో వండర్స్ సృష్టించాడు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో అవార్డులు సాధించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్లో అవార్డు అందుకున్నాడు. అంతేకాదు ఢిల్లీ వెళ్లి జాతీయ స్థాయిలోనూ అవార్డు అందుకొని ఔరా అనిపించాడు. వాటర్ కలర్స్ లో అద్భుత కళాఖండాలు డ్రాయింగ్ వేస్తున్న సిద్ధార్థ్ రిషిపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. విశాఖలో మద్దిలపాలెం కృష్ణా కాలేజీ దగ్గర ఉన్న సిద్ధార్థ్ రిషి ఇంటికి వెళ్తే ఇంటి ప్రవేశ ద్వారం నుంచి అన్ని కళాఖండాలే దర్శనమిస్తాయి. ఇక ఇంటి లోపలికి వెళ్తే ఆయన వేసిన డ్రాయింగ్స్ అవార్డులే కనిపిస్తాయి. అయితే సిద్ధార్థ్ కి తల్లిదండ్రులు, తమ్ముడు నుంచి మంచి సపోర్ట్ ఉండడంతో అద్భుతమైన డ్రాయింగ్స్ వేస్తున్నాడు. సిద్ధార్థ్ కి చిన్నతనం నుంచి మిక్స్డ్ హియరింగ్ లాస్ సమస్య ఉంది. ఈ సమస్యను అధిగమించాలని సిద్ధు తల్లి ఎంతో మంది డాక్టర్లు సంప్రదించారు. డాక్టర్ల సలహా మేరకు హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకుని తన సమస్యను అధిగమించాడు. చిన్నప్పటి నుంచి చిత్రలేఖనంపై సిద్ధార్థ్ రిషికి ఎంతో ఆసక్తి. ఈ విషయాన్ని గమనించిన సిద్ధార్థ్ తల్లి సంధ్యారాణి కొడుకును మరింత ప్రోత్సహించింది. చిత్రలేఖనంలో సంధ్యారాణికి మంచి ప్రావీణ్యం ఉండడంతో అందులోని మెలకువలను కొడుకుకు నేర్పించింది. దీంతో డ్రాయింగ్ లో సిద్ధార్థ్కు తల్లే తొలి గురువు అయింది. ఇలా తల్లి ప్రోత్సాహంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఏ డ్రాయింగ్ పోటీకి వెళ్ళినా అక్కడ సిద్ధార్థ్కే మొదటి ప్రైజ్ వచ్చేది. ఒకవైపు డ్రాయింగ్ లో సత్తా చాటుతూనే గీతం కాలేజ్ లో సిద్ధార్థ్ బీటెక్ పూర్తి చేశాడు. సిద్ధార్థ్కు చిన్నతనంలోనే బాలరత్న అవార్డు వచ్చింది. వాటర్ కలర్స్ తో మంచి ప్రావీణ్యం సాధించిన సిద్ధార్థ్ తను ఏ గురువు వద్ద డ్రాయింగ్ నేర్చుకోలేదని, తన తల్లి ప్రోత్సాహం వల్లనే మంచి డ్రాయింగ్స్ వేస్తున్నారని అన్నాడు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా రవీంద్ర భారతిలో అవార్డు తీసుకోవడం తన జీవితంలో మరిచిపోలేని అనుభూతి అంటున్నాడు. సిద్ధార్థ్ కంప్యూటర్ సైన్స్ కూడా నేర్చుకున్నాడు. గ్రాఫిక్స్ డిజైనింగ్ పై పట్టు సంపాదించాడు. సినిమాల్లో ఆర్ట్ డైరెక్టర్ గా అవకాశం ఇస్తే తన సత్తా చూపడానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధార్థ్ రిషి తమ్ముడికి తన అన్నయ్య టాలెంట్ పై గొప్ప నమ్మకం. తన అన్నయ్య మంచి క్రియేటివ్ ఆర్టిస్ట్ అని అంటున్నాడు. ఎవరైనా ఏదైనా బొమ్మను చూసి గీస్తారని, కానీ తన అన్నయ్య అలా కాదని తన మైండ్ లోకి వచ్చిన ఐడియాలను ఎంతో అద్భుతంగా పేపర్ మీద వేసి కళాఖండాలుగా తీర్చిదిద్దుతాడని చెప్పాడు. అన్నయ్యను చూసి తన స్ఫూర్తి పొందానని, తను కూడా చిన్న చిన్న డ్రాయింగ్స్ వేస్తుంటారని అన్నాడు. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో డ్రాయింగ్ స్కెచ్లకు, ఆర్టిస్టులకు ఎంతో డిమాండ్ ఉందని, అవకాశం లభిస్తే సినిమా రంగంలో పనిచేయడానికి మా అన్నయ్య సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు. నమస్తే అండి, నా పేరు సాయి శ్రేయస్. మా సిద్ధార్థ వాళ్ళ బ్రదర్ని నేను. సో మా అన్నయ్య చిన్నప్పటి నుంచే ఈ డ్రాయింగ్ స్టార్ట్ చేయడం చేశాడనమాట. మా మదర్ చిన్నప్పటి నుంచే ఇన్కల్కేట్ చేశారు ఇలాగా ఏదైనా ఇంట్రెస్ట్ మీద డ్రా చేయడము. మా అన్నయ్య కూడా చాలా క్రియేటివ్ ఆర్టిస్ట్ అండి. అంటే ఎక్కడైనా చూస్ వేయడం కూడా వచ్చు, కానీ హీఈస్ మోర్ తను చాలా ప్రత్యేకత ఏంటంటే ఎక్కడైనా చూసి ల్యాండ్స్కేప్స్ కానీ ఏమైనా డిఫరెంట్ బ్యూటిఫుల్ సీనరీస్ కానీ మైండ్లో పెట్టుకొని అలాగే అసలు ఆ సిచ్యువేషన్ గుర్తుపెట్టుకొని పేపర్ మీద ప్రజెంట్ చేయగలడు బాగా. సో పాపులర్ ఆర్టిస్ట్స్ లైక్ విన్సెంట్ వ్యాన్ గాగ్ కానీ, లినార్డో డావిన్సీ కానీ వాళ్ళు చాలామంది ల్యాండ్స్కేప్ మీద బాగా ప్రత్యాంతిగా చేయి ఉంటారు. చాలా సామర్థ్యం ఉన్నది మా అన్నయ్యలో అలాగా గీయడం. సో నాకు చాలా హ్యాపీగా ఉంది మా అన్నయ్యకి ఇంత సక్సెస్ రావడము. ఇప్పుడు మా అన్నయ్య చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఇంటర్నెట్ లేకపోవడం వల్ల ఎక్కువ బుక్స్ నుంచి, కార్టూన్స్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి గీసేవాడు. అప్పుడు బాగా ఇంట్రెస్ట్ వచ్చేది. ఇప్పుడున్న జనరేషన్లో కొంచెం తక్కువైందనమాట. ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్నా కూడా పిల్లల్లో ఇంట్రెస్ట్ కానీ అవన్నీ కొంచెం తక్కువయ్యాయి. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎక్స్పోజర్ పెరగడం వల్ల ఎక్కువ మంది ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు గీయడానికి. సో మా అన్నయ్య కూడా ఇలాగా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు అనేసి నేను నమ్ముతున్నాను. తన కొడుకులో ఉన్న టాలెంట్ గ్రహించి చిన్నప్పటి నుంచి ప్రోత్సహించానని తల్లి సంధ్యారాణి చెప్పింది. అయితే తనకు డ్రాయింగ్ లో మంచి ప్రవేశం ఉండడంతో తన కొడుకుని మంచి ఆర్టిస్ట్ గా తీర్చిదిద్దానని అన్నారు. తన కొడుకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో 2013లో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా బాలరత్న అవార్డు అందుకున్నాడని, జాతీయ స్థాయిలో బాలశ్రీ అవార్డు కూడా వచ్చిందని, బాహుబలి సినిమా లాంటి వాటిలో అవకాశాలు వస్తే తన కొడుకును సినిమా రంగానికి పంపిస్తానని అంటున్నారు. నమస్తే అండి, నా పేరు సంధ్య. నేను సిద్ధార్థ మదర్ని. మా బాబు ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేశాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది.
వాడు వాడు క్రియేటివ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ అండి. చిన్నప్పుడు అంటే చాలామందికి డ్రాయింగ్ వచ్చు, మిమ్మల్ని చూసి కూడా వేసేస్తారు చాలామంది. కానీ వీడిలో ఉన్న టాలెంట్ ఏంటంటే వాడు ఓన్గా క్రియేట్ చేసుకోగలడు. ఇప్పుడు మీరు బీఏ మ్యాథ్స్, బీఏ తెలుగు అలా చేశారనుకోండి, మీరు బీఏ తెలుగు చేసినా సరే మీరు ఒక కవిత్వం రాయమంటే రాయలేరు కదా, ఎంఏ తెలుగు చేసినా. అలాగే మా బాబులో ఉన్నది ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవచ్చు, డ్రాయింగ్, పోర్ట్రేట్ అవి నేర్చుకోవచ్చు. కానీ సిద్ధార్థలో ఉన్న టాలెంట్ ఏమిటంటే ఏవైనా చూస్తే ఏదైనా మనం టాపిక్ చెప్పామనుకోండి, అది వాడు క్రియేట్ చేసుకోగలడు. బ్యాక్గ్రౌండ్ అంతా మీరు ఒక పిక్చర్ ఇచ్చి ఆ వెనకట్లంతా నీవు అది ఊహించుకొని డ్రా చేయమంటే చేయగలడు. సిద్ధార్థ రిషికి యూకేజీ నుంచి వాడికి నేను ప్రోత్సహించాను. ఎలా అంటే వైట్ పేపర్స్, లైన్ డ్రాయింగ్స్ వేసి ఇచ్చేసేదన్నమాట. ఆ కలర్స్ అవన్నీ వేసేవాడు. అలాగా గ్రాడ్యువల్గా స్కూల్కి వెళ్ళేవాడు, వచ్చేవాడు. ఆ సాటర్డే సండే టైం ఉన్నప్పుడు వాడికి ఇప్పుడు శ్రీరామనవమి అవి వచ్చినప్పుడు బాబు ఒక డ్రాయింగ్ వేయు, ఇప్పుడు సంక్రాంతి వచ్చింది అనుకోండి ఒక డ్రాయింగ్ వేయు. అలా అంటే అప్పుడు మనకి పాత రోజుల్లో బుక్స్ ఒక్కటే ఉండేవి. నేను చాలా బుక్స్ వైజాగ్ నుంచి హైదరాబాద్ బాలరత్న అవార్డు అందుకున్నప్పుడు అక్కడ కూడా ఆర్ట్ గ్యాలరీ షాప్కి వెళ్ళి మనకి ఏంటి కావాలో అవి నేను కొని వాడికేమో గ్యాదర్ చేసేదాన్ని. ఎప్పుడైనా అది సాటర్డే, సెకండ్ సాటర్డే అలా వచ్చినప్పుడు వాడికి ఏదైనా ఒక టాపిక్ ఇస్తే అది డ్రాయింగ్ వేసేవాడు. అది ఒక హాబీగా అది స్టార్ట్ అయింది. అలాగ గ్రాడ్యువల్గా నేను ఒక 8th క్లాస్ వరకు నేను వాడిని గైడ్ చేసేదాన్ని. తర్వాత వాడికి వాడే ఇంప్రూవ్ చేసుకున్నాడు వాడి డ్రాయింగ్ స్కిల్స్ని. ఇప్పుడు ఏం చదువుతున్నాడు? ఇప్పుడు బీటెక్ చదువుతూ కూడా ఇలా బాగుంది. బీటెక్ ఇప్పుడు అయిందండి రీసెంట్గా. ఇప్పుడు వాడు బీటెక్ అయినప్పుడు గీతం కాలేజ్లో బీటెక్ చేశాడు. వాడు ఆ రోజు సర్టిఫికెట్ తీసుకున్నప్పుడు నేను బిఫోర్ హ్యాండ్ వన్ వీక్ బిఫోర్గా వాడికి చెప్పానమాట, నీకు ఇలాగ వచ్చు కదా, ఒక డ్రాయింగ్ వేసి వాళ్ళకి మనం ఒకటి ఇద్దాము గిఫ్ట్ కింద అని అంటే ఒక డ్రాయింగ్ వేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలా కూడా వేసి ఇచ్చాడు. ఎవరివైనా మ్యారేజెస్ అయినప్పుడు, రిలేటివ్స్ మ్యారేజెస్ అయినా, ఇప్పుడు అపార్ట్మెంట్లో ఎవరైనా బర్త్డేస్ అయినా ఒక డ్రాయింగ్ వేయమ్మా అని అంటే వేసి, అంటే ఏదో ఒక డ్రాయింగ్ వేయడం కాదు, ఆ పర్సన్ ఇప్పుడు మన రిలేటివ్స్ అనుకోండి, ఆ పర్సన్ తాలూకా మనకు తెలుస్తుంది, వాళ్ళ హాబీస్ ఏంటో, ఫ్రెండ్స్ హాబీస్ ఏంటో తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళకున్న ఇష్టాలు బట్టి వాడు ఆ డ్రాయింగ్ వేసి వాళ్ళని సర్ప్రైజ్ చేసేవాడు. నేను చిన్నప్పటి నుంచి నేను బాగా వేస్తూ ఉంటాను. చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఏదైనా జర్నీ టైంలో, ఏదైనా టైంలో, ఫ్రీ టైంలో నాకు ఇంట్రెస్ట్. అప్పుడు ఫోన్లు అవేం ఉండేది కాదు. జస్ట్ చిన్న చిన్న టీవీలో ఏముండో ఆ కార్టూన్స్ వేయడం చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు కూడా చాలా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను. బాలరత్న అవార్డు అండ్ ఆల్సో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అలాగా అన్నిట్లో పార్టిసిపేట్ చేశాను. చాలా వరకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇప్పుడు అంటే ముందు నుంచి ఎవరైనా ఈ బొమ్మలు వేయడం అది నేర్పించారు? ఎక్కడ నేర్చుకోలేదు. బాగా ఈ టైంలో ఇంటర్నెట్ ఉండడం వల్ల కొంచెం యూస్ఫుల్గా ఉంది. ఏదైనా నేర్చుకోవాలంటే అక్కడి నుంచి నేర్చుకోవచ్చు. చిన్న చిన్న కాన్సెప్ట్ కార్టూన్స్ కానీ ఏదైనా వాటర్ కలర్. నాకు ఎక్కువగా బాగా క్రియేటివ్గా ల్యాండ్స్కేప్ యూజ్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్. ఏదైనా గ్రీనరీ, వాటర్ కలర్స్ ఎక్కువగా యూజ్ చేస్తాను బాగా. అదే కొంచెం క్రియేటివ్గా నేను ఆలోచిస్తూ ఉంటాను. ఈ మధ్య ఈ డ్రాయింగ్ వేసాను, బ్రిడ్జ్ ఉన్నట్టు, సీనరీ ఉన్నట్టు, ఇలాగ వేయినట్టు, ఇలాగ వాటర్ కలర్స్ వేసినట్టు, ఇలాగ వాటర్స్ అదే రివర్ ఇలా వచ్చినట్టు, బ్రిడ్జ్ కాన్సెప్ట్, బ్రిక్స్ ఎలా ఉండాలి, చెట్లు ఎలా ఉండాలి, ట్రీస్ అండ్ ఇవన్నీ. అంటే చెప్పండి అసలు ఫస్ట్ నుంచి కూడా, మొదటి నుంచి కూడా, స్కూల్ అప్పటి నుంచి కూడా ఈ పెయింటింగ్ వేసి ఇప్పుడు బీటెక్ స్థాయికి వచ్చారు. బీటెక్ కూడా చదువుతున్నప్పుడు కూడా ఎలా, అంటే ఒక పక్క స్టడీస్, ఒక పక్క పెయింటింగ్? మధ్యలో ఫ్రీ టైంలో వేస్తూ ఉంటాను. ఎప్పుడు ఏదైనా చదువుతో పాటు ఏదైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, అది ఒక ప్యాషన్ కింద. బట్ ముఖ్యమంత్రితో కూడా ఫోటో తీసుకున్న పరిస్థితి ఉంది. అసలు ఎప్పుడు ఇచ్చారు అవార్డు? 2013లో నాకు బాలరత్న అవార్డు ఇచ్చారు. చీఫ్ మినిస్టర్
ఆయన చేతి మీద అందించారు. అంటే ఇప్పుడు ఫ్యూచర్ అంటే గోల్ ఏంటి మెయిన్? అంటే ఏమైనా ఇలా ఫైన్ ఆర్ట్స్ ఇంకా చదువుదాం అనుకున్నారా, లేకపోతే ఏమైనా? చదువుతో పాటు ఏదైనా అవకాశం వస్తే ఏదైనా పార్టిసిపేట్ చేయడానికి నేను రెడీగానే ఉన్నాను. ఇంకా ఏదైనా ఆపర్చునిటీ ఉంటే దాని డైరెక్షన్ డిజైనర్ వైపు గ్రాఫిక్ డిజైనర్ కానీ ఏదైనా డిజైన్ డైరెక్షన్ కానీ దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుందని. ఇప్పుడు ఎక్కువగా పూర్తిగా ఒక్కొక్క ఆర్ట్ వేయడానికి ఎంత టైం పడుతుంది మీకు? మోస్ట్లీ కొంచెం ఈ పెద్ద పెద్ద ఆర్ట్ అయితే 1 అవర్ 1.5 అవర్, చిన్నదైతే చిన్న డీటెయిల్స్ కావాలైతే 2 అవర్స్ అలాగే 3 అవర్స్ అలా పడుతుంది. అంటే ఓన్లీ వాటర్ కలర్స్ అని ఇంకేమో ప్రయోగం చేయలేదు? అంటే ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీ వస్తుంది ఇంకా వేరే? కొత్తగా ఇప్పుడు కొంచెం గ్రాఫిక్ డిజైనర్ కూడా కొంచెం ఆటో క్యాడ్ యూజ్ చేయడం, అందులో ఎలాగా మోడలింగ్ తయారు చేయడం, ఒక్కొక్కటి ఇప్పుడు చాలా టెక్నాలజీ బాగా యూజ్ అవుతుంది. దాంట్లో కూడా బాగా ఇప్పుడు అవతార్ చూస్తే అవతార్స్ మూవీలో ఎన్నో మోడలింగ్స్, ఒక్కొక్క లేయర్, ఒక్కొక్క ఫ్రేమ్, ఒక్కొక్కటి క్రియేట్ చేస్తారు. ఒక్కొక్క డైరెక్షన్, ఒక్కొక్క రోల్ ఉంటుంది. దాంట్లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వాటర్ కలర్స్ అని స్కెచెస్ అలాంటివి ఏమో? స్కెచెస్ కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది. స్కెచెస్తో క్రియేటివ్గా డ్రా చేస్తాను. For more videos like this, subscribe Big TV channel.